వెల్కమ్ టు పద్మా రుచులు. ఈరోజు వంకాయతో పచ్చి పులుసు, వంకాయ, ఉల్లిపాయ, ఎండుమిర్చి, చింతపండుతో వంకాయ కాల్చి పచ్చి పులుసు చేస్తానండి. చాలా బాగుంటుంది. వంకాయని ఎలా స్టవ్ మీద కాల్చుకోవాలండి. ఘాట్లు పెట్టేసి వంకాయకి ఇదిగో చాకుతో పెట్టుకుని ఇలా కాల్చామనుకోండి, బజ్జీ మెత్తగా ఉంటుంది, లోన గుజ్జు గుజ్జుగా ఉంటుంది. నేను తర్వాత మళ్ళీ ఇంగ్రీడియంట్స్ ఇయ్యానండి. వంకాయలు, ఎండుమిర్చి, చింతపండు, ఉల్లిపాయ. తర్వాత తాలింపు వేసుకోవాలి. చింతపండు పులుసు పిసికేసి తాలింపు వేసేటప్పుడు చూపిస్తాను. కాల్చిన ఇలా ఉడికిపోతాయి. ఎండుమిర్చి ఒక 10, ఒక ఉల్లిపాయ, కరివేపాకు, బెల్లము, చింతపండు రసం తీసుకున్నానండి. ఇది ఇప్పుడు మీకు కలిపే విధానం చూపిస్తా. ఇదిగోండి ఉప్పు రుచికి సరిపడా వేసుకుంటామండి. ఇదిగో ఎండుమిర్చి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఎండుమిర్చి ఉప్పులో వేసి కలుపుకుంటే త్వరగా నలుగుతాయి. దీన్ని మనం ఏమి రోట్లో వేయక్కర్లా, ఏం అక్కర్లా, మంచిగా ఉంటుందండి. చూసారా, నలిగిపోయింది. మంచి స్మెల్ వస్తాయండి కలిపేటప్పుడు. ఒక కాశ్మీర్ చిల్లీ వేసాను, తక్కని అన్నీ మామూలు వేసాను. ఇదిగోండి ఈ బజ్జీ, ఇది వంకాయ బజ్జీ అంటాం మేము. వంకాయ బజ్జీ అని పచ్చి పులుసు చేసుకుంటాం. ఇలా చాలా టేస్టీ ఉంటుంది. ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసానండి. చూసారా, 2 నలిగిపోయినాయి. చక్కబద్దగా ఉంటుంది, బాగుంటుంది. ఇదిగోండి బెల్లం టేస్ట్కి సరిపడా వేసుకుంటానండి. ఒక్కొక్కరు ఎక్కువ వేసుకుంటారు, ఒకళ్ళు తక్కువ వేసుకుంటారు. నేను చిన్న అచ్చులు వస్తున్నాయి కదండి, 3 వేసాను ఇప్పుడు దానికి సరిపడా. ఇదిగోండి ఉల్లిపాయలు, కొంచెం పసుపు వేయాలి. కారంతో పని లేదండి. కారం ఎండుమిర్చి కారమే, పచ్చిమిర్చి కూడా వేయక్కర్లేదు. ఇదిగోండి చింతపండు రసం తీసాను, నిమ్మకాయ సైజే. ఎందుకంటే ఇదే వంకాయ అది చిక్కదనం వచ్చేస్తుంది, మంచిగా టేస్ట్ బాగుంటుంది. చూసారుగా, చాలా బాగుంటుంది. దీన్ని తాలింపు పెట్టుకుంటానండి. మనం ఉప్పు చూసుకునే సరిగ్గా కొంచెం ఎండుమిర్చి వేసాను, కొంచెం శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, వేపేస్తే తాలింపు వేస్తే బాగుంటుందండి. దీంట్లో ఇంగువ వేయక్కర్లేదండి, ఇంగువ వేయక్కర్లేదు. ఈ మామూలు ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఇంతవరకేనా. కొంచెం శనగపప్పు, 2 గింజలు శనగపప్పు టేస్ట్ కోసం. జీలకర్ర ఎక్కువ వేసుకోండి, ఎల్లుల్లిపాయ వేసుకోండి, ఆవాలు, జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. వంకాయ పచ్చి పులుసు అండి, చాలా బాగుంటుంది.
చేసుకుని చూడండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ వంకాయ లేకుండా కూడా చూపిస్తానండి నేను ఒకరోజు. వంకాయ లేకుండా అది వేరే పచ్చి పులుసు చూపిస్తాను. కరివేపాకు దినుసులన్నీ వేసి తాలింపు వేసేసానండి. ఎండుమిర్చి అన్నీ వేసి. ఈ డిష్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక చిటగా చెప్తాను. బియ్యములో పురుగులు పట్టుకోకుండా ఇది బిర్యానీ ఆకు, లవంగాయలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి వేయండి. బియ్యం సంచిలో కానీ డబ్బాలో బియ్యం పెట్టుకున్న వేసుకుంటే మంచిగా బాగుంటుందండి. ఏమి పురుగులు రావు. అదొకటి చిట్కా చెప్పాను.